హలో, వెల్కమ్ టు విజిల్. ఒక వ్యక్తి రాజకీయ నాయకుడు కావాలనుకుంటే అతను ఒకేసారి 2 స్థానాల నుంచి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. కానీ అదే వ్యక్తి 2 చోట్ల ఓటు వేయడానికి వీల్లేదు. ఒక వ్యక్తి జైలులో ఉంటే ఓటు వేయలేరు, కానీ అదే వ్యక్తి జైలులో ఉన్నప్పుడు కూడా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ఒక వ్యక్తి ఎప్పుడైనా జైలుకు వెళ్ళినట్లయితే ఆ వ్యక్తికి జీవితకాలం ప్రభుత్వ ఉద్యోగం రాదు. కానీ అదే వ్యక్తిపై హత్య, అవినీతి, అత్యాచారానికి పాల్పడిన కేసు నమోదైనా కూడా ముఖ్యమంత్రి, ప్రధాని కూడా అవ్వచ్చు. ఒక వ్యక్తి సాధారణ ఉద్యోగం పొందడానికి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, కానీ అదే వ్యక్తికి అక్షర జ్ఞానం లేనప్పటికీ దేశ ఆర్థిక లేదా విద్యాశాఖ మంత్రి కావచ్చు అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ సోషల్ మీడియా పోస్ట్కు అద్దం పట్టే సంఘటన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనేక క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. కేసులపై ఉన్న ప్రధాన ఆరోపణలు క్రిమినల్ కాన్స్పిరసీ, నేరపూరిత కుట్ర, చీటింగ్, మోసం, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, నమ్మక ద్రోహం, డిస్ప్రపోర్షనేట్ అసెట్స్, అక్రమాస్తులను పోగేసుకోవడం, మనీ లాండరింగ్, బ్లాక్ మనీని తెల్లధనంగా మార్చడం, ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్, లెక్కలు తారుమారు చేయడం, అవినీతి నిరోధక చట్టాల కింద కేసులు, ఆదాయానికి మించిన ఆస్తులు వంటి ఆరోపణలతో కూడిన కేసులు దశాబ్దం పైగా అంటే 14 ఏళ్ల నుంచి సాగుతూనే ఉన్నాయి. ఈ కేసుల్లో ఏ ఒక్క కేసు ఇప్పటికీ తుది తీర్పు దశకు చేరుకోలేదు. జగన్ జైలుకు పోకుండా కాపాడుతుంది ఎవరో మీకు తెలీదా? వివేకానందరెడ్డి హత్య కేసును అటకెక్కించింది ఎవరో మీకు తెలీదా? మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు జగన్ జుట్టు ఎవరి చేతిలో ఉందో ఎవరికి తెలీదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లుకి అనుకూలంగా వైఎస్ఆర్సీపీ ఓటు వేయకపోతే ఏం జరుగుతుందో వైసీపీకి తెలీదా? మరి వైసీపీ ఆ పని ఎందుకు చేయలేదు? వైసీపీ, ఎంఐఎం కలిసి టీడీపీ ముస్లిం ఓట్లకు ఎసురు పెట్టడంలో భాగంగా కూటమి అధర్మ అక్రమ నీతిలో భాగం అంటూ పెద్ద ఎత్తున చేసిన ప్రచారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ఎవరు? 0.5% ఉన్న పార్టీ మమ్మల్ని 5% అని అంటున్నారని గొంతు చించుకున్న విష్ణుకుమార్ రాజు దీనికి ఏం సమాధానం చెప్తారు? వారికి 0% ఓట్లే ఎందుకు వస్తున్నాయో అంతర్మథనం చేసుకోరా? వికృత రాజకీయాల కోసం రాష్ట్రాన్ని బలి చేస్తారా? జగన్మోహన్ రెడ్డి తన 2019 ఎన్నికల నామినేషన్ సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్లో 31 క్రిమినల్ కేసులు తనపై పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు. కానీ ఈ సంఖ్య 38 వరకు ఉండొచ్చు. ఆయన అఫిడవిట్ పరిశీలించే తీరిక తెలుగుదేశం పార్టీకి ఎక్కడుంది? ఎలక్షన్ కమిషన్కు ఏం పట్టింది? సిబిఐ మొత్తం 11 కేసులు నమోదు చేసింది. అందులో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ప్రధానంగా ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంతమంది పారిశ్రామికవేత్తలకు భూములు, మైనింగ్ లైసెన్సులు, ప్రాజెక్టులు మంజూరు చేసేందుకు ప్రతిఫలంగా జగన్ సొంత కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించారు అని సిబిఐ వాదన. 2012లో జగన్ను అరెస్ట్ చేసి 16 నెలలు జైల్లో ఉంచారు. ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. సిబిఐ కేసుల ఆధారంగా ఈడీ కూడా మనీ లాండరింగ్ ఆరోపణలపై 5 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. తండ్రి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొనుండగా జగన్ చేసిన అక్రమాలు, కొల్లలు, ఇక తానే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే ఆ దారుణాలు మీ ఊహకే వదిలేస్తున్నాం. ఆంధ్రుల ప్రగతి అమెరికాలోని బ్రూక్లిన్ కోర్టు వరకు చేరింది. 2024లో అమెరికాలోని బ్రూక్లిన్ కోర్టులో దాఖలైన ఒక కేసులో అదానీ గ్రూప్ అధినేతగా గౌతమ్ అదానీ జగన్కు 1750 కోట్ల లంచం ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం జగన్ జమానాలో లిక్కర్ కుంభకోణం లెక్కల్లో 3200 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని సిట్ అధికారులు కేసు విచారిస్తున్నారు. లిక్కర్ కుంభకోణంలో లెక్కల్లోకి రాని 1000 కోట్ల అవినీతి సంగతి దేవుడికే తెలియాలి. జగన్ కేసుల విచారణ ప్రస్తుతం హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టులో సాగుతుంది. ఇప్పటి వరకు ఒక్క కేసులోనూ తుది తీర్పు రాలేదు. ఆంధ్రప్రదేశ్
శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో జగన్ కేసుల విచారణ జాప్యంపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఇటీవలే ఈ కేసులను తెలంగాణ లేదా ఏపీ బయటకు బదిలీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీం తిరస్కరించింది. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క కేసులోనూ తుది తీర్పు రాకపోవడం న్యాయ వ్యవస్థలో జాప్యంపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. నాడు ముఖ్యమంత్రిగా ప్రతి శుక్రవారం కోర్టు విచారణకు రాకుండా జగన్ డుమ్మా కొట్టడం, నేటికి అదే పరిస్థితి కొనసాగడం జవాబుదారీతనం లేని వ్యవస్థల పేలవ పనితీరుకు నిదర్శనం కాదా? జగన్మోహన్ రెడ్డిని రక్షిస్తున్న రాజకీయ రక్షకుడెవరో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ మాత్రం దానికి పొత్తులు ఎందుకు అని ప్రశ్నించే వారికి అటు నుంచి రాష్ట్రాభివృద్ధి కోసం అని జవాబిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధిలో భాగంగానే అదాని స్మార్ట్ మీటర్లు, విద్యుత్ ఒప్పందాలు, ఇండోసోల్, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, మేఘా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళ ప్రగతి లేకుండా రాష్ట్రాభివృద్ధికి అవకాశం లేదు అని ప్రజలు నమ్మాలని. అంతేగా